Correct. Next one, 66 question. A solution of sodium carbonate reacts with calcium hydroxide to give sodium carbonate. A solution of sodium carbonate Na2CO3. ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ తోటి కనుక రియాక్షన్ అయితే ఏమొస్తుందో చెప్పండి. ఇవి చివరి రెండు కలుస్తాయి, మధ్యలో రెండు కలుస్తాయి. మధ్యలో రెండు కలవడం వల్ల CaCO3, చివరి రెండు కలవడం వల్ల NaOH. సో కాబట్టి CaCO3 NaOH ఫామ్ అవుతున్నాయి. కాబట్టి బోత్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, when a small piece of zinc metal is added to the solution of copper sulfate కనుక కలిపితే and on heating the products are formed. సో ఫస్ట్ జింక్ మెటల్ని దేనికి కలిపినాడు చూడండి. జింక్ మెటల్ని తీసుకొచ్చి దేనికి కలిపినాడు, కాపర్ సల్ఫేట్కి కలిపినాడు. జింక్ మెటల్ని తీసుకొచ్చి కాపర్ సల్ఫేట్ కనుక కలిపినట్టయితే ఈ జింక్ అనేది కాపర్ను రీప్లేస్ చేస్తుంది. ఎందుకంటే జింక్ యొక్క రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, తక్కువ రియాక్టివిటీ కాపర్కు ఉంటుంది. కాబట్టి ఎక్కువ రియాక్టివ్ ఉన్న మెటల్లు తక్కువ రియాక్టివ్ ఉన్న మెటల్ను రీప్లేస్ చేస్తుంది, డిస్ప్లేస్ చేస్తుంది. దీన్నే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. జింక్కు రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాపర్ని రీప్లేస్ చేసి జింక్ సల్ఫేట్ ఫామ్ అవడం జరుగుతుంది. ఇక ఇక్కడ కాపర్ రీప్లేస్ అయిన కాపర్ వస్తుంది. ఓకేనా, కాపర్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏం చేసిండట, దీన్ని హీట్ చేసినాడు. సో జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్ హీట్ కనుక మనకు జింక్ సల్ఫేట్ ప్లస్ కాపరే వస్తుంది. కానీ ఇక్కడ హీటింగ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కనుక అయితే కాపర్ అనేది ఆక్సిజన్ తోటి రియాక్షన్ అయ్యి కాపర్ ఆక్సైడ్ అనే బ్లాక్ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. కాపర్ ఆక్సైడ్ యొక్క కలర్ ఏంటిది, బ్లాక్ కలర్లో ఉన్న కాపర్ ఆక్సైడ్ ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది, జింక్ సల్ఫేట్ ప్లస్ కాపరే. ఆక్సిజన్ సమక్షంలో హీట్ అవుతుందనే విషయం అక్కడ ఇవ్వలేదు. ఆక్సిజన్ సమక్షంలో హీట్ అవుతుందనే విషయం ఇవ్వలేదు కాబట్టి మనం దేన్ని తీసుకోవాలి, సెకండ్ ఆప్షన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు అబౌట్ వాట్ ఏం రియాక్షన్ ఇది మనకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కిందికి రావడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ వాట్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అవడము జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం తీసుకున్నట్టయితే నెక్స్ట్ గో టు 68 క్వశ్చన్. వాట్ ఈస్ ది 68 క్వశ్చన్? ద గ్యాస్ లిబరేటెడ్ ఏ గ్యాస్ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాడు. దేని చేసినప్పుడు, జింక్ కార్బోనేట్. ఏ మెటల్ కార్బోనేట్ అయినా సరే ఎక్సెప్ట్ ఫస్ట్ గ్రూప్ మెటల్ కార్బోనేట్స్, ఏ మెటల్ కార్బోనేట్స్ అయినా సరే మనం కనుక థర్మల్ డికంపోజిషన్ అంటే హీట్ కనుక చేస్తే మనకేమొస్తుంది, జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రావడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఏ గ్యాస్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రావడం జరుగుతుంది. కాబట్టి డికంపోజిషన్లో ఇచ్చే గ్యాస్ ఏంటిది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రావడం జరుగుతుంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, సెకండ్ ఆప్షన్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ 69th క్వశ్చన్. జింక్ డిస్ప్లేసెస్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఫ్రమ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫస్ట్ జింక్ దాంతో రియాక్షన్ అవుతుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా తెలిసి ఉండాలి, H2SO4. జింక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి కనుక రియాక్షన్ అయితే ఇది హైడ్రోజన్ ఇక్కడ నుంచి రిప్లేస్ చేసి మనకేమొస్తుంది, జింక్ సల్ఫేట్ రావడం జరుగుతుంది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఏ గ్యాస్ వస్తుంది నీకు, హైడ్రోజన్ గ్యాస్ రావడం జరుగుతుంది. ఏ గ్యాస్ వస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 70 క్వశ్చన్. సో 70 ఏమున్నది మనకు, ఏ కెమికల్ ఈక్వేషన్ షుడ్ బి బ్యాలెన్స్డ్ బికాస్ ద లా ఆఫ్ డాష్ షుడ్ బి వెరిఫైడ్. కెమికల్ ఈక్వేషన్స్ని ఏ లాను సాటిస్ఫై చేయడం కోసం మనము బ్యాలెన్స్ చేస్తాము, చేస్తామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కోసం మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. ఏంటిది మరి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని అంటే, ద వెయిట్ ఆఫ్ ద రియాక్టెంట్స్ బిఫోర్ రియాక్షన్, ద వెయిట్ ఆఫ్ కెమికల్స్ బిఫోర్ రియాక్షన్ అంటే రియాక్టెంట్స్, ఆఫ్టర్ రియాక్షన్ అంటే ప్రోడక్ట్స్.
the weight of the products must be equal to the weight of the weight of the reactants must be equal to the weight of the products. Mass of the reactants must be equal to the mass of the reactants. So the weight before reaction must be equal to the weight after reaction. ఇవన్నీ కూడా ఏంటివి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ స్టేట్మెంట్స్. సో ద మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ సింపుల్ది గుర్తుపెట్టుకోండి, ద మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ దానికోసమే మనము బ్యాలెన్స్ చేయడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తు